వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే ఆనంద్కు బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు మధ్య సఖ్యత కొరవడింది. ఈ క్రమంలోనే అసమ్మతి నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అసమ్మతి నాయకులు ప్రత్యేకంగా తమ వర్గీయులతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి చేరుకుని కుర్చీల టెంట్లో ధ్వంసం చేశారు. అదే స్థాయిలో అసమ్మతి నేతలు సైతం తిరగబడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇక్కడ జరుగుతున్న లోటుపాట్ల గురించి చెప్పడానికి మేము పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇలా చాలా విచారకరమైన దినం. ఎందుకంటే మేమంతా కూడా మాట్లాడుకొని తింటుంటే పోలీసుల అత్యుత్సాహంతో ప్లేట్లు కూడా గుంజుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి అందరం కూడా మనం ప్రజాస్వామ్యం ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరుగుతున్నాయంటే చాలా దురదృష్టం. ఎందుకంటే మేమందరం కూడా లాస్ట్ టైం 2 months కింద ఎగరపల్లిలో ఆత్మీయ ఇట్లా పాత అందరికీ ఉద్యమకారులు సీనియర్ నాయకులు పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన అందరికీ లాస్ట్ టైం కూడా 200 మంది భోజనం. ఇదేంటంటే ఎవరు బాధలు ఏంది, ఎవరు ఎట్లుంటారు, ఎవరేంది, ఎవరు ఏం పొజిషన్ ఏంది, మన బాధలు చెప్పుకుని కొట్టుకోవడానికి కూడా శాసనం. ఎందుకంటే పత్రికా సోదరులకు అందరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అందరికి కూడా. ఇంకోటి ఏంటంటే మేము యాక్చువల్ పెట్టుకున్నది అధిష్టానం దృష్టికి ఇక్కడ జరుగుతున్న లోటుపాట్ల గురించి చెప్పడానికి మేము పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇలా చాలా విచారకరమైన దినం. ఎందుకంటే మేమంతా కూడా మాట్లాడుకొని తింటుంటే పోలీసుల అత్యుత్సాహంతో ప్లేట్లు కూడా గుంజుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి అందరం కూడా మనం ప్రజాస్వామ్యం ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరుగుతున్నాయంటే వాస్తవం కూడా దీని వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరు చేపిస్తున్నారు అనేది మనం చాలా దురదృష్టం. ఎందుకంటే మేమందరం కూడా